సార్ మనకి సామెత ఒకటి ఉంది. 100 గుడ్లను తిన్న రాంబందు ఒక్క గాలివానకు కూలిందని. అట్లా ఒకటి ఉంటుంది. రింగు తిప్పుదాం అనుకుంటే కంగు తిన్నట్టుగా అయింది మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి సిచ్యువేషన్ చూస్తే. వారసుడి కోసం పాపం చాలా కొట్లాడారు ఆయన. అంటే ఇట్లా నిలబెట్టాలి, సంక్రాంతిలోనే ఇట్లా విడుదల చేయాలి, ఒకేసారి విడుదల చేయాలి, ఇవన్నీ నానా రకాల కాంట్రవర్సీస్ అన్నీ మనం అన్నీ చూసాం. కానీ ఇప్పుడు తీరా టాక్ చూసినా కానీ, ఆ సినిమాకి సంబంధించి చూసినా కానీ వారసుడు ఇక అది మరి మీరే చెప్పాలి. ఇక ఆ విశ్లేషణ, వారసుడిపై విశ్లేషణ మీరే చెప్పాలి. కానీ ఇంతవరకు ఎప్పుడూ కూడా అంచనా తప్పని, అపజయం లేకుండా అంచనా తప్పని దిల్ రాజు గారు అంచనా తొలిసారి తప్పిందని అనుకోవచ్చా? అంటే ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందండి. ఓకే, నా డెసిషన్ ఎప్పుడు తప్పు కాదు, అలా వచ్చింది చాలాసార్లు. ఎవరి సినిమాలు ఫెయిల్ అయిపోయినప్పుడు కూడా దిల్లా సినిమాలు సక్సెస్ అయ్యాయి. అవును, అందువల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. మరి ఆ సినిమా చూసాడో చూడలేదు, చూస్తే ఆ సినిమా ఎంపిక చేసుకోడు. కానీ ఏంటంటే అక్కడ ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉంది. అంటే చెన్నపట్నంలో విజయ్ అందరికంటే పెద్ద ఆర్టిస్టు, అజిత్ కంటే పెద్ద ఆర్టిస్టు విజయ్ కాదు. ఈవెన్ అజిత్ కంటే పెద్ద ఆర్టిస్టు రజనీకాంత్ కూడా కాదు. ఈరోజు సార్ ఈరోజు టాక్ ఆఫ్ ద కాలీవుడ్ ఈజ్ అజిత్. ఓకే, అసలు మేకప్ ఉండదు, ఆ హెయిర్కి కలర్ వేయడు, అలాగుంటే క్యారెక్టర్ అలా దిగిపోద్ది అంతే. ఆ క్యారెక్టర్కి ప్రాణం పోస్తాడు అన్నమాట. న్యాచురల్గా ఉంటుంది, ప్రాణం పోస్తాడు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. ఆయనతో కంపేర్ చేసుకుంటే విజయ్ చాలా మంచి ఆర్టిస్ట్ అనుకున్నప్పుడే ఈ తాలూకు ఎక్స్పెక్టేషన్ సగం పోయింది. తర్వాత పెద్ద ఆర్టిస్టులు ఇద్దరు వస్తున్నారు కదా, 2 అడుగులు వెనక్కి జరగచ్చుగా. మనం ఏం చేస్తామంటే ఓ పెద్ద మనుషులు ఇద్దరు వస్తుంటే వాళ్ళ మీద గౌరవం మీద ఇలా చేసినప్పుడు, ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, రాహుల్ గాంధీకి పదవి లేదు, రాహుల్ గాంధీ వస్తుంటే పోలీసులు ఎస్కర్ట్ ఉంటారు కదా, ఎవరిని ముందుకు రాకుండా చూస్తారు కదా, జాగ్రత్తగా వాడిని ఎస్కర్ట్లు ఫాలో అవుతూ జాగ్రత్తగా భద్రంగా పంపిస్తారు కదా జనరల్గా. అవును, అలాగే సినిమా యాక్టర్ కూడా రజనీకాంత్ వచ్చాడు, ఎందుకు పోలీసులు ఇదంతా బలగం ఉంటుంది, రజనీకాంత్ ఉంటే జనం విరగబడతారు. పవన్ కళ్యాణ్కి ఎందుకు జడ్డు కేటగిరీ అంతటి సపోర్ట్ ఉంటుంది దానికి. ఏమో ఎప్పుడేమి జరుగుతుందో, ఏ అభిమానం ఏం చేసుకుంటాడో, అందువల్ల ఉంటుంది. కనుక ఇలాంటి సినిమాల్లో కూడా వస్తుందంటే సినిమా మరి చూసారా, మరి అనుకున్నట్టుగా వాల్తేరు వీరయ్య అంటే 103 కోట్లు వసూలు చేస్తుందంటే జనం ఎంత బాగా చూడాలి. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా ఫుల్స్ అయి ఉండాలన్నమాట. మరి మొదటి 3 రోజులే 103 కోట్లు వసూలు చేశాయంటే ఈయన ఎలాగ ఆయనతో పోటీ పడతాడు? అలాగే ఒక 64 కోట్ల రూపాయలు వీరసింహారెడ్డి వసూలు చేసిందంటే ఈయన ఎలా పోటీ పడతాడు? తర్వాత వారసులు కూడా అక్కడ కోలీవుడ్ అంటే మద్రాసులో వారసులు కూడా ముందు ఏదో మంచి టాక్ వచ్చింది, కానీ తర్వాత ఫెయిల్యూర్ టాక్ వచ్చింది. ఓకే, టాకు హిట్ టాక్ రాలా. అంటే అట్లాంటి టాక్ ఉన్నటువంటి సినిమాని పెట్టుకొని బాగా పుష్టిగా ఏపుగా ఎదిగినటువంటి, ఏపుగా తయారైనటువంటి 2 చిత్రాలతో పోటీకి ఎందుకు నిలబెడతాడు? కనుక ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషను, ఆ 2 సినిమాల మధ్య పోటీ పెట్టడం, ఇవన్నీ ఆ సినిమా బాగులేకపోవడం, తర్వాత ముందుగా అనవసరంగా చెడ్డైపోయాడు. చిరంజీవి అయితే నాకు గొప్ప, లేకపోతే ఎవరు మన బాలకృష్ణ అయితే నాకు గొప్ప, ఆడైతే గొప్ప, వీడైతే గొప్ప, ఎందుకు ఎవరైతే గొప్ప ఏంటి? నువ్వు సినిమా తీసుకుని రెడీ చేసుకో. కాదంటే మొత్తం అంటే ఒకరితో ఒకరికి పోరాటం జరుగుతుంది అనేటువంటి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ని ప్రేక్షకులకు ఇవ్వద్దు. వాళ్ళ సినిమాలు ముందు పోనీ, తర్వాత నువ్వురా ఇండస్ట్రీ గుట్టు బయట, లేదా నీ సినిమా ముందు పంపించేసి ఆ సినిమా తర్వాత రాని. ఎప్పుడైతే పోటీ తత్వంతో నువ్వు మసలుకున్నావో అప్పుడే జనంలో ఎంత చెడ్డయ్యావన్నమాట. అతికినట్టే అతికి చితికిపోయాడు అన్నమాట. అది మరి దిల్ రాజు గారి తాలూకు ఆయన అది ఓవర్ కాన్ఫిడెన్స్. కానీ అసలు ఇప్పుడు వరకు ఆయన ఎక్కడ కూడా రాలేదు, భంగపాటు గురైంది లేదు. అవునవును, ఇప్పుడు భంగపాటు గురెందుకు ఏంటంటే అదే సార్, సంక్రాంతిలో రింగు తిప్పుదాం అనుకుంటే కంగు తిన్నాడు. దాని ఏమవుతుందో తెలియదు, కానీ మొత్తాన్ని దెబ్బతిన్నాడు. దిల్ ఏమైనా సూచన చేస్తారా? ఏమండి మార్చుకోవాల్సింది మార్చుకోవాల్సింది సినిమా అనేది
ఒకటండి అంటే ఆ సినిమా ఎంపికలోనే ప్రధానంగా mistake జరిగింది అంటారా? చెప్పింది వినండి. ఏంటండి మన తెలుగులో యాక్టర్సే లేరండి. మరి పుష్ప అర్జున్ మంచి యాక్టర్ కదా, ప్రభాస్ మంచి యాక్టర్ కదా, తారక్ మంచి యాక్టర్ కదా, అలాగా రామ్ చరణ్ మంచి యాక్టర్ కదా, ఎవరు మంచి యాక్టర్ కాదు, చిరంజీవి మంచి యాక్టర్ కదా. మరి వీళ్ళందరూ ఆర్టిస్టుల్లా కనబడటం అందరూ లేదు. బిజీగా ఉన్నారంట కదా సార్, ఆయన దిల్ రాజు గారు ఎక్కడ అన్నారు కదా, అందరూ అదేనండి. బిజీగా ఉన్నారంట. అదంతా కబుర్లు అండి, ఇవన్నీ కబుర్లు. కానీ వీళ్ళకి సినిమా ఆర్టిస్టులు ముందు వెళ్ళినట్టయితే చాలా బిజీగా ఉన్నానంటారండి. ప్రాపర్ అప్రోచ్ ఉన్నట్టయితే చూద్దామంటాడండి. తర్వాత వారం అయ్యి మొత్తం ఒక బల్క్గా మొట్టమొదటిసారిగా సినిమా సరిపడగా అడ్వాన్స్ ఇచ్చేసినట్టయితే ముహూర్తం పెట్టేస్తాడు. ఆయన ముహూర్తం పెట్టిస్తాడు మీకు. అంటే ఇలా జరుగుతుంది. దిల్ రాజు తాలూకు ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఎప్పటి నుంచి మొన్న వచ్చాడు దిల్ రాజు. అంతకుముందు ఎంతమంది కాసులతోనే కాలం అంటారా? కాసులతోనే కాలం అంతే. ఎంతమంది ఎలాంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్లు ఉండేవారండి. జగపతి చిన్న ప్రొడ్యూసరా, సురేష్ చిన్న ప్రొడ్యూసరా, పిఏపి చిన్న ప్రొడ్యూసరా, బాబు మూవీస్ చెప్తే తనివితే ఒళ్ళు పులకించిపోద్ది అన్నమాట. అందుకే నేను ఆ రోజుల గురించి తెలుసుకుంటే ఎంతెంత గొప్ప ప్రొడ్యూసర్లు ఎలా సినిమాలు చేసేవారు. ఏదైనా బాకీ అనే మాట ఆయన నిర్ణయం తొలిసారి తప్పటడుగు వేశారంటారు. అవును, ఆయన కొంచెం అది అతి అతి నమ్మకం వచ్చాస ఓవర్ కాన్ఫిడెన్స్ అలా చేసింది. అది ఇక ముందు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మనం చెప్పినా చేయలేండి. అంత చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్త పరుడే కదా సార్. ఆయన దర్బార్లో కథలు రాయించేవాడు, ఆయన దర్బార్లో డైలాగ్స్ రాయించేవాడు, ఆయన దర్బార్లో ఆల్మోస్ట్ ఆల్ స్టోరీలు రోజు ఆయన ఎవరో రైటర్ చదివినిపిస్తుంటే దాన్ని సరిచేసేవాడు. అంటే ఒకటి సార్ ఇక్కడ ఎట్లా అంటే సినిమా హీరోని చూసి కొంతమంది ప్రేక్షకులు వెళ్తారు, హీరోయిన్ లేకపోతే క్యారెక్టర్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని చూసి కొంతమంది ప్రేక్షకులు డైరెక్టర్ని చూసో. కానీ ప్రొడ్యూసర్ ఈ సినిమా టేక్ ఓవర్ చేశాడు అంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అనేటువంటి ఒక పాజిటివ్ టాక్ ఉంటుంది అనేటువంటి టాక్ తెచ్చుకున్నారు దిల్ రాజు గారు. అంత కామెడీ ఏం కాదు, ఎందుకంటే ఆయన అంత పర్ఫెక్ట్గా ఏదైనా కానీ చూసుకొని దాన్ని మొత్తం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పోస్ట్ మార్టం చేసుకున్న తర్వాతే ఆయన ఇది చేస్తారు. ఫస్ట్ టైం కానీ ఫస్ట్ టైం కంగు తిన్నారు. అవును.